అనంతపురంలోని జయప్రకాష్ నారాయణ ప్రభుత్వ పాఠశాలను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పోల నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని సూచించారు. ఎవరమ్మా వంట చేసేది? పొద్దున్న క్లీన్ చేశారు సార్. చూసారు సార్ వాళ్ళు వస్తారు కదా టీచర్ ఈరోజు బయట అదే చేశారు. ఓకే సార్. దగ్గర రారా సార్ పిలుస్తున్నాడు చిన్న. ఏర్పడిన తర్వాత మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గతంలో దొడ్డు బియ్యం పెట్టేవాళ్ళు పిల్లలకి. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు దొడ్డు బియ్యం నుంచి చిన్న బియ్యం మార్చి ఈరోజు విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ అక్కడక్కడ ఈ మిడ్ డే మీల్స్ వండే వాళ్ళు ఏజెన్సీలు సరిగా లేకపోవడం, అలాగే మా ప్రభుత్వం ఎంత మంచి చేసినా కానీ కొంతమంది లోకల్ వైఎస్ఆర్సిపి నాయకులు 3-4 రోజుల కిందట వాంటెడ్లీగా అంటే మిడ్ డే మీల్స్ బాగాలేదని చెప్పేసి ఇలా వీడియోలు తీయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఎమ్మెల్యేకి అక్కడుండే ఇన్ఛార్జీలకి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశించడం, మిడ్ డే మీల్స్ ఒకటే కాదు, అక్కడ స్కూల్లో సౌకర్యాలు, గ్రౌండ్ ఉందా, అలాగే స్కూల్ బిల్డింగ్లు కరెక్ట్గా ఉన్నాయా, స్కూల్ బిల్డింగ్లు ఏమైనా లీక్ అవుతున్నాయా, టీచింగ్ బాగుందా, అలాగే వాటర్ ఫెసిలిటీ ఉందా, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక క్వశ్చనీర్ తయారు చేసి అక్కడ ఉండే హెడ్ మాస్టర్తో అయితేమి, అక్కడ ఉండే ప్రిన్సిపల్ గారితో ఏమి కనుక్కోమని చెప్పేసి ప్రతి స్కూల్ని విజిట్ చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు లోకేష్ గారి ఆలోచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తల్లికి వందనం కేవలం అమ్మఒడి అని చెప్పేసి ఒకరికి మాత్రమే, ఇంట్లో ఒక పిల్లలు మాత్రమే ఉండేది. అంటే ఒక్క పిల్లోని మాత్రమే చదివే పరిస్థితి ఉండేది. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తింపజేసి దాదాపు 67 లక్షల చిల్డ్రన్కి 10,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పున ఈరోజు విద్యార్థులు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇవే కాకుండా విద్యార్థులకి గతంలో బ్యాగుల మీద ఓ దిష్టి బొమ్మ ఉండేది జగన్మోహన్ రెడ్డిది. కానీ మా యువ నాయకుడు వచ్చిన తర్వాత ఎవరైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారో, మొదటి విద్యాశాఖ మంత్రి ఆయన, సర్వేపల్లి టీచరు, ఫేమస్ టీచరు, ఆయన బొమ్మ తీసుకొచ్చి ఈరోజు బ్యాగుల మీద పెట్టే పరిస్థితి. బెల్టుల మీద, బుక్స్లో 4-5 పేజీలు వాళ్ళ సెక్రటరీలు, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన, వాళ్ళ తాత అందరు ఫోటోలు వేసి 4-5 పేజీలు వేస్ట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ 4-5 పేజీలు సేవ్ చేసి దాదాపు 1000 కోట్లకు పైగా ఈరోజు ప్రభుత్వ ఖజానాకి మిగిలించే పరిస్థితి. ఇవన్నీ మా యువ నాయకుడు ఆలోచనలే. అంటే గవర్నమెంట్ డబ్బులు ఎక్కడే కానీ వృధా కాకూడదు అనే ఆలోచనతోటి, పిల్లల చదువులు బాగుండాలనే ఆలోచనతోటి దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఈరోజు